పిల్లలు అందరికీ శుభోదయం. మన పాఠశాలలో అంటే స్కూల్లో జెండా ఎప్పుడు ఎగరేస్తారు చెప్పండమ్మా? ఆగస్టు 15వ తారీఖు. దాన్ని ఇంగ్లీష్లో ఇండిపెండెన్స్ డే బాగా చెప్పారు. ఇంకా ఎప్పుడు ఎగరేస్తారు? జనవరి 26 రిపబ్లిక్ డే, తెలుగులో దాన్ని గణతంత్ర దినోత్సవం. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. అంటే ఏమిటి స్వాతంత్ర్యం అంటే? ఆంగ్లంలో ఇంగ్లీష్లో ఇండిపెండెన్స్. ఏమిటి ఇండిపెండెన్స్ చెప్పండి, చెప్పమ్మా గాయత్రి, నువ్వు చెప్పు. ఆ రోజు మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు. బాగా చెప్పారు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు అంటే 1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. అంతకుముందు సుమారు 220 సంవత్సరాలు మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. వాళ్ళని తెల్లవాళ్ళు. ఇప్పుడు ఆ దేశం ఇంగ్లాండ్ దేశం అంటున్నాం. ఇంగ్లాండ్ దేశం ఐరోపా ఖండంలో ఉంది. వాళ్ళు మనల్ని పరిపాలించారు. వాళ్ళు పరిపాలించిన కాలంలో వాళ్ళకు వ్యతిరేకంగా ఈ దేశం నుంచి వాళ్ళని తరిమి కొట్టడానికి మరి ఎంతోమంది మహానుభావులు, వీరులు తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పోరాటం చేశారు. కొంతమంది ఉరికంబాలకు కూడా ఎక్కారు. తెలుసు కదా మీకు. కొంతమంది స్వతంత్ర పోరాటాల్లో పాల్గొని ప్రాణాలు అర్పించిన వారు, మన దేశ స్వతంత్రానికి కృషి చేసిన నాయకులు, వీళ్ళ గురించి కొంతమంది పేర్లు చెప్పండి అమ్మా. గాంధీ మహాత్ముడు, ఇంకా భగత్ సింగ్, ఇంకా సుభాష్ చంద్రబోస్, ఇంకా ఆజాద్, చంద్రశేఖర్ ఆజాద్, బాగా గుర్తుపెట్టుకున్నారు. ఇలాంటి వాళ్ళు దేశం కోసం పోరాటం చేశారు. బ్రిటిష్ వాళ్ళని, తెల్లవాళ్ళని ఇక్కడి నుంచి పారదోలటం కోసం పోరాటాలు చేశారు. వాళ్ళ కృషి ఫలితంగా మనం 1947 ఆగస్టు 15న స్వతంత్రాన్ని పొందాం. మరి ఈ స్వతంత్రం పొందిన తర్వాత భారతదేశం ఎంతో ఇప్పుడు అభివృద్ధి సాధిస్తూ ఉన్నది. ఇవాళ ప్రపంచంలోనే గొప్ప దేశంగా ఎదుగుతూ ఉంది. మన భారతదేశాన్ని పొగుడుతూ, కీర్తిస్తూ ఎంతోమంది గేయాలు, పాటలు రాశారు. మనం 3వ తరగతిలో కూడా మొదటి పాఠంగా దేశభక్తి గీతం చదువుకున్నాం. ఈ సంవత్సరం కూడా ఒక దేశభక్తి గీతాన్ని మనం చదువుకుందాం. ఆ దేశభక్తి మరి ఈ సంవత్సరం మొదటి పాఠంగా మనం 4వ తరగతిలో దేశభక్తి గీతాన్ని, దీన్ని మనం ఒక చలనచిత్రంలో అంటే సినిమాలో, బడిపంతులు అనే సినిమాలో ఈ పాట కూడా ఉన్నది. ఈ పాటలో మన దేశం యొక్క గొప్పతనాన్ని, మన దేశంలో ఉన్నటువంటి గొప్ప నదులను, పర్వతాలను, మన దేశం స్వతంత్రం కోసం పోరాటం చేసినటువంటి నాయకులు, వీరుల గురించి చక్కగా చెప్పడం జరిగింది. నేను ఈ దేశభక్తి గేయాన్ని పాడతాను. గేయం అంటేనే పాడటానికి వీలైనటువంటి. మీరు కూడా తర్వాత నాతో కలిపి చక్కగా పాడుకుంటారు. ఇలాంటి గేయాలు, దేశభక్తి గేయాలు పాడటం వల్ల మనకు తెలియనట్లు ఒక ఉత్సాహం, ఆనందం కలుగుతుంది. మనం ఆగస్టు 15, జనవరి 26 ఇలాంటి జాతీయ పండగల రోజు, వీటిని జాతీయ పండగలు అంటాం. పండగ రోజుల్లో మనం చక్కగా గొంతెత్తి పాడుకోవచ్చు. మరి శ్రద్ధగా వినండి అమ్మ, అందరూ వినండి. తర్వాత నేను పాడమన్నప్పుడు నాతో కలిపి పాడండి. భారత మాతకు జై జయలు,
బంగారు భూమికి జేజేలు ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు భారత మాతకు జేజేలు బంగారు భూమికి జేజేలు ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు త్రివేణి సంగమ పవిత్ర భూమి నాలుగు వేదములు పుట్టిన భూమి త్రివేణి సంగమ పవిత్ర భూమి నాలుగు వేదములు పుట్టిన భూమి గీతామృతమును పంచిన భూమి పంచశీల బోధించిన భూమి భారత మాతకు జేజేలు బంగారు భూమికి జేజేలు ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు శాంతి దూతగా వెలసిన బాపు జాతి రత్నమై వెలిగిన నెహ్రూ శాంతి దూతగా వెలసిన బాపు జాతి రత్నమై వెలిగిన నెహ్రూ విప్లవ వీరులు వీరమాతలు ముద్దు బిడ్డలై మురిసే భూమి భారత మాతకు జేజేలు బంగారు భూమికి జేజేలు ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు సహజీవనము సమభావనము సమతావాదము వేదముగా సహజీవనము సమభావనము సమతావాదము వేదముగా ప్రజాక్షేమము ప్రగతి మార్గము లక్ష్యములైన విలక్షణ భూమి భారత మాతకు జేజేలు బంగారు భూమికి జేజేలు ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు. మీరు కూడా మరి ఇప్పుడు కలిపి పాడండి. భారత మాతకు జేజేలు బంగారు భూమికి జేజేలు. మళ్ళీ భారత మాతకు జేజేలు బంగారు భూమికి జేజేలు ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు. త్రివేణి సంగమ పవిత్ర భూమి నాలుగు వేదములు పుట్టిన భూమి గీతామృతమును పంచిన భూమి పంచశీల బోధించిన భూమి భారత మాతకు జేజేలు బంగారు భూమికి జేజేలు. శాంతి దూతగా వెలిసిన బాపు జాతి రత్నమై వెలిగిన నెహ్రూ విప్లవ వీరులు వీరమాతలు ముద్దు బిడ్డలై మురిసే భూమి భారత మాతకు జేజేలు
జీవనము సమతావాదము వేదముగా ప్రజాక్షేమము ప్రగతి మార్గము లక్ష్యములైన విలక్షణ భూమి భారత మాతకు జేజేలు బంగారు భూమికి జేజేలు ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు. చక్కగా పాడారు. మళ్ళీ ఇంకొకసారి మీరు ఇంటి వద్ద కూడా పాడండి. ఇక మనం ఈ గేయం యొక్క భావాన్ని, ఇందులో ఉన్న విశేషాలను, అర్థాలను తెలుసుకుందాం. ఎవరికి జేజేలు పలుకుతున్నాడు? కవి ఎవరికి జేజేలు పలుకుతున్నాడు? భారత మాత. మాత చెప్పండి. మాత అంటే మీకు అన్నం పెట్టి, రోజు మిమ్మల్ని బడికి పంపించి అన్నం పెట్టి స్నానం చేయించి బట్టలు వేసేది ఎవరు? అమ్మ. మాత అంటే అమ్మ, తల్లి. ఇక్కడ ఎవరికి, ఏ తల్లికి జేజేలు అంటే జై కొట్టడం, నమస్కారములు ఎవరికి పలుకుతుంది? భారత మాత. మన దేశమైనటువంటి భారతదేశానికి, భరతమాతకు జై జై. ఎలాంటిది మన భారతదేశం చెప్పండి? బంగారు భూమి. బంగారు భూమి అంటే బంగారం పండే భూమి. ఇదే బంగారం ఎక్కడైనా పండుతుందా? మరి బంగారం పండే భూమి అంటే బంగారం లాంటి పచ్చని పంటలు పండే భూమి, సారవంతమైన నేల ఉన్నటువంటి దేశం మన దేశం. ఎన్నో పుణ్య నదులు ప్రవహించడం చేత ఆ నదులతో సారవంతమైన నేల కలిగినటువంటిది దేశం మన దేశం. ఆ నేల నుండి బంగారం లాంటి పంటలు పండుతాయి. ఇంకా ఆ సేతు హిమాచలం. ఆ సేతువు నుండి హిమాచలం వరకు. భారతదేశం చిత్రపటం మీ అందరికీ తెలుసు. చూడండి ఒకసారి. భారతదేశం, భారతదేశానికి పైన ఉత్తరాన హిమాచలం, హిమాలయ పర్వతాలు, దక్షిణాన హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం తూర్పున, పడమట అరేబియా సముద్రం. అంటే మూడు వైపుల సముద్రాలు. ఒకవైపున కొండ, హిమాలయాలు, హిమాచలం అంట. అయితే భారతదేశం గురించి చెప్పేటప్పుడు ఎప్పుడైనా ఆ సేతు సముద్రం నుండి కొండ వరకు, అంటే ఈ సముద్రం దగ్గర హిందూ మహాసముద్రం, ఇది కన్యాకుమారి అనే చోట ఉంది. దక్షిణాన చూడబాలంటే కన్యాకుమారి. అందుకని కన్యాకుమారి, కాశ్మీరం నుండి కన్యాకుమారి వరకు అంటారు. కాశ్మీరం హిమాచలంలో, హిమాలయాల్లో ఉంది. మరి సముద్రం నుండి సేతు అంటే అర్థం ఆనకట్ట, వంతెన. సేతు అంటే వంతెన. ఈ వంతెన సముద్రంలో మరి కట్టడం చేత, సముద్రంలో కట్టినటువంటి వంతెన. ఆ వంతెన నుండి హిందూ మహాసముద్రం నుండి హిమాచలం వరకు, హిమాద్రి వరకు ఉన్నటువంటి సస్యశ్యామలమైన సస్యములు. ఏమిటి సస్యము అంటే చెప్పండి? సస్యం. ఈ సంవత్సరం నిన్ననే చెప్పాడు రాజేంద్ర, చెప్పాడు. ఏమన్నాడు రాజేంద్ర? ఈ సంవత్సరం మా పొలంలో, మా ఊరిలో సస్యములు బాగా పండాయండి అన్నాడు. అంటే ఏమిటి? ఏం పండాయి? సస్యం పంటలు. బాగా చెప్పారు. సస్యం అంటే ఏమిటి? పంట. పంటలతో శ్యామలం, పచ్చగా ఉండేటువంటిది సస్యశ్యామలం. అంటే
పైరు పంటలతో పచ్చగా, ఎక్కడి నుంచి? కన్యాకుమారి నుంచి కాశ్మీరం దాకా ఎటువైపు చూసిన పచ్చటి పొలాలతో, ఎప్పుడు కలకలలాడుతూ ఉండే నా ధాత్రి, జీవధాత్రి, ఎల్లప్పుడూ జీవంతో పచ్చగా పచ్చటి పొలాలతో ఉండే ధాత్రి నా భరతమాత. ధాత్రి అంటే ఏంటి? ధాత్రి చెప్పండి. మనం అందరం ధాత్రి మీద నివసిస్తున్నాం. ఎక్కడ నివసిస్తున్నాం? ధాత్రి అంటే భూమి. బాగా చెప్పారు. భూమి పచ్చటి పంటలతో కాశ్మీరం నుంచి కన్యాకుమారితో వరకు ఉన్నటువంటి పచ్చని పంటలతో విలసిల్లుతున్న నా భూమి, నా భరతమాతకు జై జైలు, నమస్కారములు అని కవి ఘనంగా భరతమ్మను కీర్తిస్తున్నాడు. ఇంకా ఎలాంటి భూమి నా దేశం? ఎలాంటి దేశం? త్రివేణి సంగమ పవిత్ర భూమి. ప్రపంచంలో భారతదేశం గొప్ప దేశం. భారతదేశంలో ఉన్న నదులు ప్రపంచంలో ఏ దేశంలో లేవు. కొన్ని దేశాల్లో మీ దేశంలో నదులు ఏమిటంటే ఒకటో రెండో చెబుతారు, కానీ మన దేశంలో ఎన్నో నదులు ఉన్నాయి. గంగా, గోదావరి, నర్మద, సింధు, కావేరి, కృష్ణ, పెన్న, తపతి, భీమ, బ్రహ్మపుత్ర, తుంగభద్ర, ఇలా ఎన్నో నదులు. అయితే ఈ నదుల్లో ఒక 3 నదులు, అంటే 3 త్రివేణి సంగమం ఒకటి ఉన్నది. ఇది పవిత్రంగా చెప్పుకుంటాం. 3 నదులు కలిసిన చోటు, 3 నదులు కలిసిన చోటు ఒకటి ఉన్నది. 3 నదులు, వేణి అంటే ఇక్కడ నది, 3 నదులు కలిసినటువంటి చోటు భారతదేశంలో. ఆ 3 నదులు గంగా, యమున, సరస్వతి. గంగా, యమున, సరస్వతి అనే 3 నదులు కలిసిన చోటు అలహాబాద్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఉత్తరప్రదేశ్ మన దేశంలో 28 రాష్ట్రాలు, అందులో జనాభా ఎక్కువ మంది మనుషులున్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. అక్కడ అలహాబాద్ అనేటువంటి చోట ఈ 3 నదులు కలిసినటువంటి సంగమం. ఏ నదులు చెప్పండి? గంగా, యమున, సరస్వతి. ఈ 3 నదులు కలిసినటువంటి చోటు, అలాంటి 3 నదులు కలిసిన పవిత్రమైన భూమి ఈ భారతదేశంలో ఉంది. ఇంకెక్కడా లేదు ఇలా 3 నదులు కలిసినటువంటి చోటు. అలాగనే నా భారతదేశంలో, నా భూమిలో 4 వేదములు పుట్టిన భూమి. 4 వేదాలు పుట్టే వేదాలు. ప్రపంచంలోని మొట్టమొదటి గ్రంథం వేదం. ఆ వేదాల్లో మొట్టమొదటి ఎన్ని వేదాలు? 4. ఏమిటి చూడండి ఒకసారి. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. 4 వేదాలు పుట్టిన భూమి. 4 వేదాలు పుట్టిన భూమి. ఏమిటి 4 వేదాలు? ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. వేదం అంటే జ్ఞానం, అన్ని రకాల జ్ఞానాన్ని ఇచ్చేటువంటి గ్రంథాలు ఈ 4 గ్రంథాలు. ఇందులో లేని విషయం లేదన్నమాట. ప్రపంచంలో మొట్టమొదటి గ్రంథం ఋగ్వేదం, ప్రపంచం మొత్తం మీద. అలాంటి 4 వేదాలు పుట్టిన భూమి మన భారత భూమి, మన భరతమాత అంత గొప్ప. అలాగని గీతామృతమును పంచిన భూమి మనకి గ్రంథాల్లో రాయబడి ఉంది. మనిషి పుట్టారు అంటే చనిపోతారు, కానీ చావునటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏమంటారు? గ్రంథాల్లో చెప్పారు వాళ్ళ గురించి. చెప్పండి. ఆ దేవతలు. వాళ్ళకి చావు లేకపోవడానికి కారణం వాళ్ళు ఒకటి తాగారట, ఒక ద్రవ పదార్థం, అదే అమృతం. అమృతం తాగిన వాళ్ళకి చావు ఉండదు.
అలాంటి అమృతం లాంటి గ్రంథం ఒకటి ఉన్నది, అదే గీత, భగవద్గీత. భగవద్గీత భగవద్గీత అనేటువంటి అమృతాన్ని మనకు అందించిన భూమి, ప్రపంచానికి అందించిన భూమి. ఈ భగవద్గీత అమృతం లాంటిది. అంటే భగవద్గీత చదవగానే చావు రాదని కాదు, భగవద్గీతని గనక చదివితే చావు గురించి భయం ఉండదు. అలాంటి భగవద్గీతని అమృతం లాంటి గ్రంథాన్ని మనకు అందించిన భూమి భారత భూమి. భగవద్గీత ఇక్కడ చూడండి, భగవద్గీత గ్రంథాన్ని ఒకసారి చూడండి, ఇక్కడ చూడండి, ఇది భగవద్గీత. ఈ భగవద్గీత 18 అధ్యాయాలతో ఉన్నది. ఇది వేదవ్యాసుడు రాశాడు. మహాభారతంలోని ఒక భాగం భగవద్గీత. ముందు ముందు మీరు పై తరగతుల్లో ఇంకా వివరాలు తెలుసుకుంటారు. గీతామృతాన్ని మనకి పంచినటువంటి భూమి, పంచశీల బోధించిన భూమి. స్వతంత్రం వచ్చిన తర్వాత, ఇందా చెప్పాక స్వతంత్రం ఎప్పుడు వచ్చింది చెప్పురా రవీంద్ర? 1947 ఆగస్టు 15. ఆ స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశం మొదటి నుంచి కూడా మన దేశం అన్ని దేశాలతో, అన్ని ప్రాంతాలతో శాంతిగా ఉండేది, సామరస్యంగా ఉండేది. ఎప్పుడు మన దేశం ఇతర దేశాల మీద దాడి చేయలే, అంటే యుద్ధాలు చేయలే, దండయాత్రలు చేయలే. ఎప్పుడు మన దేశం శాంతిగా ఉండేది. అలాంటి శాంతి ఉండాలని చెప్పి పంచశీల 5 సూత్రాలను ప్రపంచం అందరికీ తెలియజేసినటువంటి దేశం. ఆ 5 సూత్రాలను మనకి నేర్పినటువంటి భూమి. ఇక్కడే మనం 5 పంచశీల సూత్రాలని ప్రపంచానికి అందించాం. అలాంటి భూమి మన భారత భూమి. అలాంటి భారత భూమికి జయ జయలు. ఇంకా మరి స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశానికి పరిపాలన కోసం కొంతమంది నియమింపబడ్డారు, ఎన్నుకోబడ్డారు. వాటిలో మొట్టమొదటగా దేశం మొత్తానికి పెద్ద రాష్ట్రపతి, పరిపాలించేది ప్రధానమంత్రి, అలాగే రాష్ట్రాలకు ముఖ్యమంత్రి. మరి మన దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి చెప్పండి? ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. అలానే మరి నెహ్రూ గారి కంటే ముందు ఈ దేశం యొక్క స్వతంత్రం కోసం పోరాడి భారతీయులందరినీ తన వెంట నడిపించిన, బ్రిటిష్ వాళ్ళని ఎదుర్కొన్నటువంటి జాతి పిత, పిల్లలందరికీ తాత లాంటి వాడు గాంధీ తాత. బాగా చెప్పారు, గాంధీ తాత, గాంధీ మహాత్ముడు. ఆయనే బాపు అంటే గాంధీ మహాత్ముడు. జాతిరత్నమై వెలిగిన నెహ్రూ మొట్టమొదటి ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నెహ్రూ. మరి ఇప్పుడు ప్రధానమంత్రి ఎవరు చెప్పండి? నరేంద్ర మోదీ. బాగా చెప్పారు. మరి రాష్ట్రపతి ఎవరు? రామ్నాథన్ కోవింద్. బాగా చెప్పారు. అట్లా మీరు ఎప్పుడు తెలుసుకుంటుండాలి మన దేశాన్ని పరిపాలించేటువంటి వాళ్ళు. మొట్టమొదటి ప్రధానమంత్రి, జాతిపిత మహాత్మా గాంధీ. వీళ్ళే కాదు, స్వతంత్రం కోసం పోరాడిన వాళ్ళు ఇంకా ఉన్నారు. విప్లవ వీరులు. కొంతమంది స్వతంత్రం కోసం శాంతి అని కొంతమంది ఆయుధాలు కట్టారు, బాణాలు తుపాకులతో ఎదుర్కొన్నారు, ప్రాణాలు కోల్పోయారు. అల్లూరి సీతారామరాజు, మీరు వినే ఉంటారు, మన తెలుగు ఆయన అల్లూరి సీతారామరాజు. సినిమా కూడా చూసారా? అల్లూరి సీతారామరాజు. ఆయన పాపం వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఆయన్ని చంపివేయటం జరుగుతుంది. అలానే చిన్న వయసులో 25 ఏళ్ల లోపులోనే ఒక వీరుణ్ణి ఉరికమ్మం ఎక్కించారు తెల్లవాళ్ళు, ఉరిదీశారు. అల్లూరి సీతారామరాజు చూడండి, ఒకసారి చూసే ఉంటారు.
ఉరికొమ్మ ఎక్కించారు, అంటే ఉరి తీశారు. ఆయనే భగత్ సింగ్ చిన్న వయసులో ఆయన్ని ఉరి తీశారు. బ్రిటిష్ వాళ్ళు ఉరి తీశారు, తెల్లవాళ్ళు. అలాగనే చంద్రశేఖర్ ఆజాద్, మహావీరుడు చంద్రశేఖర్ ఆజాద్. అదేవిధంగా సుభాష్ చంద్రబోస్, చూడండి ఇక్కడ సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్. సుభాష్ చంద్రబోస్ అంటే నేతాజీ, ఆయన నేతాజీ. ఆయన సైన్యం సమకూర్చుకొని తెల్లవాళ్లను ఎదిరించారు. ఇలాగ ఎంతో మంది వీరులు, వీరమాతలు, ఈ వీరులను కన్న తల్లులు వీళ్ళని తమ బిడ్డల్ని స్వతంత్ర పోరాటంలోకి పంపించారు. అంతకుముందు గొప్ప గొప్ప చక్రవర్తుల్ని తీర్చిదిద్దారు. శివాజీ, వీర శివాజీ మొదలైన ముద్దు బిడ్డలై మురిసి ఇలాంటి వాళ్ళని తన బిడ్డలుగా భావించినటువంటి తల్లి మన భరతమాత, మన భరతాంబ. అలాంటి తల్లికి జేజేలు, బంగారు భూమికి జేజేలు. సహజీవనము, సమభావనము, సమతావాదము వేదముగా. సహజీవనం, అందరూ కలిసిమెలిసి ఉన్నారు. ఇంత పెద్ద దేశంలో, విశాల దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు, 130 కోట్ల జనాలందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి. మరి ప్రాంతాల పేర్లతో, భాషల పేర్లతో, మతాల పేరుతో విడిపోయి గొడవ పడకూడదు. మేము తెలుగు వాళ్ళం, మీరు కన్నడం వాళ్ళం, లేకపోతే హిందీ వాళ్ళు, మేము గిరిజనులు అని ఇట్లా గొడవ విడిపోకూడదు. లేకపోతే మేము పలాని మతం వాళ్ళమని, పలాని భాషా ప్రాంతం వాళ్ళమని, మేము ఉత్తర భారతదేశంలో, మీరు దక్షిణ భారతదేశం, ఇలాంటి గొడవలు కాకుండా అందరూ కలిసి సమభావనం. ఈ దేశంలో ఇందా చెప్పుకున్నామే, కాశ్మీరం నుండి కన్యాకుమారి దాకా ఉన్న అందరూ ఒకే తల్లి బిడ్డలు, అందరూ సమానులే అనే భావం. సమతావాదము, అందరూ సమానులే. డబ్బున్న వాళ్ళు లేని వాళ్ళని, యజమానులు సేవకులని, రైతు కూలీలని, ఇట్లాగా భేదం లేకుండా అందరూ భారతీయులే. మేమే ఇండియన్స్ అంటారు, అట్లా మేము ఇండియన్స్ అన్నట్లుగా, అదే వేదముగా. ప్రజాక్షేమం, ప్రజల యొక్క క్షేమం, ప్రజల యొక్క బాగు, పేదలు లేని దేశం కోసం ప్రగతి మార్గం, ప్రగతి దారి, ప్రగతి. ఈ సంవత్సరం మా ఊరు ఎంతో ప్రగతి సాధించింది అన్నమాట. అక్కడ ప్రగతి అంటే అభివృద్ధి. ప్రగతి మార్గం, అభివృద్ధి మార్గంలో లక్ష్యములుగా అవే సాధించడం కోసం కృషి చేస్తున్న, ప్రయత్నిస్తున్న విలక్షణమైన భూమి, ఒక ప్రత్యేకమైన భూమి మన భారతదేశం. మరి మనం దేశభక్తి గీతాన్ని వివరించుకున్నాం. ఈ దేశభక్తి గీతం మీరు మళ్ళీ వినాలనుకుంటే ఇది బడిపంతులు అనే సినిమాలో నుంచి గ్రహించబడింది. అందులో సినిమాలో ఈ పాట ఉన్నది. మీరు ఇంటి దగ్గర అయినా సరే దీన్ని చక్కగా చూడవచ్చు. సినిమాలో ఉన్నటువంటి పాట ఇది. ఇక ఈ భారత మాతకు జేజేలు, ఈ గేయంలో మీరు చక్కగా పాడారు. ఇందులో ఉన్నటువంటి భావాన్ని కూడా తెలుసుకున్నారు. వాటి మీద కొన్ని ప్రశ్నలు అడుగుతాను, చెప్పండి. ఆ సేతు అంటే ఎక్కడ ఉందని చెప్పాము. ఆ సేతు
హిమాచలం అన్నాడు. సేతు అంటే ఎక్కడుంది? కన్యాకుమారిలో సముద్రంలో వంతెన, హిందూ మహాసముద్రంలో. అంటే ఆ వంతెన లంకకు వెళ్ళడానికి రామాయణ కాలంలో వానరులు కట్టిన వంతెన సేతువు అంట. ఆ సేతువు దగ్గర నుంచి హిమాచలము వరకు. హిమాచలం అంటే ఏం చెప్పాము? హిమాలయ పర్వతాలు. అచలము, అచలం చూడండి, అచలం. మా ఊరి పక్కన ఎత్తైన అచలము ఉన్నది అంటే కొండ, పర్వతం, హిమాలయ పర్వతం వరకు. మరి సస్యశ్యామలం అంటే చెప్పారు? పైరు పంటలు, పచ్చటి పంట పొలాలతో, త్రివేణి సంగమ భూమి అన్నాం కదా. 3 నదులు కలిసిన అదే ప్రదేశం ఎక్కడని చెప్పాం? అలహాబాద్. బాగా చెప్పారు. ఆ 3 నదులు చెప్పండి ఒకసారి. గంగా, యమున, సరస్వతి. బాగుంది. మరి 4 వేదాలు పుట్టిన భూమి. వేదం అంటే జ్ఞానము. 4 వేదాలు. ఈ 4లో మొట్టమొదటిది ఋగ్వేదము, యజుర్వేదము, అథర్వణ వేదము, సామవేదము. మరి ప్రపంచములో మొట్టమొదటి గ్రంథం అని ఏమని చెప్పాం? ఋగ్వేదము. అలాగని గీత అనే అమృతాన్ని మనకి భారతదేశంలో పుట్టి ప్రపంచమంతా అమృతం లాంటి ఒక గ్రంథం వ్యాపించిందని చెప్పుకున్నాం. ఆ గీత పేరు భగవద్గీత. ఈ భగవద్గీత మహాభారతంలో భాగము. పంచశీల, పంచ అంటే 5 రకాలైనటువంటి మరి నియమాలను, సూత్రాలను ప్రపంచానికి అందించింది. బాపూజీ అంటే ఎవరు? మన జాతిపిత ఎవరు? మహాత్మా గాంధీ. భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా పనిచేసింది ఎవరు? నెహ్రూ గారు. బాగా చెప్పారు. కొంతమంది విప్లవ వీరుల పేర్లు చెప్పండి. విప్లవ వీరులు చెప్పుకున్నాం ఒక్కొక్కళ్ళ గురించి. వాళ్ళు దేశం కోసం తమ ప్రాణాలని త్యాగం చేశారు. కొంతమంది ఉరికంబం ఎక్కారని చెప్పుకున్నాం. ఉరి తీశారు. ఎవరు చెప్పండి? చెప్పుమ్మా, రాధాను చెప్పు. అల్లూరు సీతారామరాజు, రవీంద్ర, భగత్ సింగ్. ఇంకా చెప్పండి. నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఇంకా ఆజాద్, చంద్రశేఖర్ ఆజాద్. ఇలాంటి వీరులు, వీర మాతలు ఎంతోమంది ముద్దు బిడ్డలుగా మెరిసిన భూమి. అందరూ కలిసిమెలిసిన సహజీవనం, సమతావాదం. మరి రాబోయే రోజుల్లో ప్రజాక్షేమం, ప్రజల అభివృద్ధి, ప్రజల బాగు, మేలే లక్ష్యంగా మన దేశం ముందుకు వెళ్తుందని తెలియజేశారు. పాఠం మీకు ఈ దేశభక్తి గీతం చక్కగా మీకు ఈ గీతం నచ్చిందా? సరే, నచ్చితే ఇంకొకసారి ఈ గీతాన్ని మనం పాడుకుందాం. తర్వాత మనం అభ్యాసాల్లోకి వెళ్దాం. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. కలిపి పాడండి అందరూ కలిసి. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. ఆ సేతు హిమాచల, సస్యశ్యామల, జీవధాత్రికి జేజేలు. త్రివేణి సంగమ పవిత్ర భూమి, 4 వేదములు పుట్టిన భూమి, గీతామృతమును పంచిన భూమి, పంచశీల బోధించిన భూమి. భారత మాతకు జేజేలు.
శాంతి దూతగా పిలసిన బాపు, జాతి రత్నమై వెలిగిన నెహ్రూ, విప్లవ వీరులు వీరమాతలు ముద్దు బిడ్డలై మురిసే భూమి, భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. సహజీవనము సమభావనము సమతావాదము వేదముగా, ప్రజాక్షేమము ప్రగతి మార్గము, లక్ష్యములైన విలక్షణ భూమి, భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు. గేయం వివరం తెలుసుకుందాం, చక్కగా పాడుకున్నాం. మరి ఒకసారి భావం నేను చెప్తాను, మీరు పలకండి. పలికి ఆ భావాన్ని మీరు నేర్చుకొని సొంత మాటల్లో రాయండి. భారత మాతకు వందనాలు, బంగారు భూమికి వందనాలు. హిమాలయ పర్వతాల వరకు ఉన్న పైరు పచ్చలతో కూడిన నేల తల్లికి వందనాలు. 3 నదులు కలిసిన స్వచ్ఛమైన నేల, 4 వేదాలు పుట్టిన దేశము, భగవద్గీతను అందించిన నేల, పంచశీల సూత్రాలను చెప్పిన భరత భూమి, శాంతిని కోరిన మహాత్ముడు, జాతిరత్నము నెహ్రూ వంటి నేతలకు జన్మనిచ్చిన ప్రదేశం, ఎందరో స్వాతంత్ర్య నాయకులకు వీరులకు జన్మనిచ్చిన మాతలు కలిగి సంతోషించిన భరత భూమి. అందరూ కలిసిమెలిసి ఉండాలని, అందరూ సమానులేనని వేదంగా కలిగిన గొప్ప భూమి. ప్రజలందరూ క్షేమంగా ఉండాలని, అభివృద్ధి బాటలో నడవాలని ఆకాంక్ష ఉన్నటువంటి భరతమాత ఇవే నీకు మా వందనాలు. భావం ఒకసారి పలికారు కదా, ఈ భావాన్ని మీరు సొంత మాటల్లో రాయండి. తర్వాత అభ్యాసాలు తెలుసుకుందాం. 1 దేశభక్తి. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు, భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవదాత్రికి జేజేలు, ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవదాత్రికి జేజేలు. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు.
ముగ్గురు వీరమాతలు ముద్దు బిడ్డలై మురిసే భూమి సహజీవనము సమభావనము సమతావాదము వేదముగా ప్రజాక్షేమము ప్రగతి మార్గము లక్ష్యములైన విలక్షణ భూమి ప్రజాక్షేమము ప్రగతి మార్గము లక్ష్యములైన విలక్షణ భూమి భారత మాతకు జేజేలు బంగారు భూమికి జేజేలు భారత మాతకు జేజేలు బంగారు భూమికి జేజేలు ఇప్పటిదాకా మనం గేయాన్ని వివరించుకున్నాం, గేయం భావం తెలుసుకున్నాం. ఇప్పుడు అభ్యాసంలో ఉన్నటువంటి వాటిని మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా అర్థాలు. మాత అమ్మ, సేతు సముద్రం, సస్యశ్యామలం పచ్చని పంట పొలాలు, ధాత్రి భూమి, త్రివేణి మూడు నదులు, సంగమం కలయిక, పవిత్రం స్వచ్ఛం, అమృతం దేవతలు తాగే పానీయం, బోధించుట చెప్పుట. మళ్ళీ ఒకసారి చూడమ్మా. మాత అమ్మ, సేతు సముద్రం, సస్యశ్యామలం పచ్చని పంట పొలాలు, ధాత్రి భూమి, త్రివేణి మూడు నదులు, సంగమం కలయిక, పవిత్రం స్వచ్ఛం, అమృతం దేవతలు తాగే పానీయం, బోధించుట చెప్పుట. ఈ మాటలను వివరించుకుందాం. చూడండి. మాత అమ్మ, జనని అని, తల్లి అని మనం పాఠం చెప్పుకునేటప్పుడు చెప్పాం. తల్లి తొలి దైవం అని, జనని జన్మభూమి, జనని అన్నా కూడా అమ్మే, స్వర్గం కంటే మిన్నయని, మన భారతదేశాన్ని మనం తల్లిలాగా భావించాలని, అందుకనే భారత మాత. అంబ అన్నా కూడా అమ్మే, భరతాంబ, భారతాంబ. ఇక సేతు, సేతు అంటే సముద్రం, సముద్రంతో పాటు సముద్రంలో కట్టినటువంటి వంతెన, వారధి. మనం చెప్పుకున్నాం రామాయణ కాలంలో సముద్రంలో, హిందూ మహాసముద్రంలో లంకను చేరటానికి వానరులు సేతువును నిర్మించారు. దాని పేరు రామసేతు. రామసేతు ఉన్నట్లుగా, అది వాస్తవమైందన్నట్లుగా ఈ మధ్యన మరి చిత్రాలు, గూగుల్లో చిత్రాలను కూడా, ఫొటోస్ అంటామే, వాటిని పంపించడం కూడా జరిగింది. అది సేతు అంటే. సస్యశ్యామల పచ్చని పంట పొలాలు, సస్యశ్యామల దేశం మన దేశం. ఎటు చూసినా, ఎటువైపు వెళ్ళినా, దేశంలో ఏ మూలకు వెళ్ళినా పచ్చని పంట పొలాలు కనపడుతుంటాయి. దానికి కారణం కూడా మనం చెప్పుకున్నాం, అనేక జీవనదులు మన దేశంలో ఉండటం చేత. ధాత్రి అంటే భూమి, ధరణి అంటాం, వసుంధర అంటాం, అవని అంటాం, నేల తల్లి, పృథ్వీ, ఇట్లాగా భూమిని పిలుస్తుంటాం. త్రివేణి మూడు నదులు చెప్పుకున్నాం కదా, మూడు నదులు. ఆ మూడు నదులే గంగా, యమున, సరస్వతి. వేణి అంటే నది అని ఒక అర్థం, ఇంకొక అర్థం జుట్టు అని కూడా ఉంది. కృష్ణా నదిని కృష్ణవేణి అంటారు. అంటే నల్లగా కృష్ణానది నీరు ఉంటాయి, నలుపు రంగులో ఉంటాయి కాబట్టి కృష్ణవేణి అంటాం కృష్ణానదిని. మూడు నదులు కలుస్తున్నటువంటివి గంగా, యమున, సరస్వతి. సంగమం కలయిక, మూడు నదులు కలిసే చోటు సంగమం అంటే కలయిక. మనకి
ఆంధ్రప్రదేశ్లో కూడా విజయవాడ దగ్గర ఆ మధ్యన ఫెర్రీ అనే చోట పట్టిసీమ గోదావరి కృష్ణా నదులు కలిశాయి. అట్లానే తెలంగాణ రాష్ట్రంలో వాడపల్లిలో మూసీ నది కృష్ణా నదిలో కలుస్తుంది. పవిత్రం, స్వచ్ఛము, పవిత్రమైనటువంటిది, స్వచ్ఛమైనటువంటిది, పుణ్యమైనటువంటిది, కల్తీ లేనటువంటిది, దివ్యమైనటువంటిది. పవిత్ర భారతదేశం మనది అంట. గొప్ప గొప్ప పవిత్రాలైనటువంటి స్త్రీమూర్తులు మన దేశంలో ఉన్నారు. అమృతం, దేవతలు తాగే పానీయం. మనం పాఠం మధ్యలో చెప్పుకున్నాం, అమృతం తాగిన వాళ్ళకి మరణం లేదని, వాళ్ళే దేవతలని, మరణం ఉండదని, మృతం లేనిది అమృతం. బోధించటం అంటే చెప్పటం, చెప్పేవారిని అందుకని బోధకులు, బోధన చేసేవారు ఉపాధ్యాయులు. బోధించటం అంటే చెప్పటం. తర్వాత అర్థాలను చూడండి. దూత, రాయబారి. బాపు, గాంధీ మహాత్ముడు. వెలిగిన, ప్రకాశించిన. విప్లవ వీరులు, తిరుగుబాటు చేసిన గొప్పవారు. వీరమాతలు, వీరులను కన్న తల్లులు. మురిసే, సంతోషించే. సహజీవనం, కలిసిమెలిసి జీవించడం. ప్రగతి, అభివృద్ధి. విలక్షణం, ప్రత్యేకత కలిగిన. మళ్ళీ ఒకసారి చూడండి. దూత, రాయబారి. బాపు, గాంధీ మహాత్ముడు. వెలిగిన, ప్రకాశించిన. విప్లవ వీరులు, తిరుగుబాటు చేసిన గొప్పవారు. వీరమాతలు, వీరులను కన్న తల్లులు. మురిసి, సంతోషించి. సహజీవనము, కలిసిమెలిసి జీవించడం. ప్రగతి, అభివృద్ధి. విలక్షణం, ప్రత్యేకత కలిగి. ఒక మాటను మనం వివరంగా తెలుసుకుందాం. దూత అంటే రాయబారి. అంటే ఒక రాజ్యం నుంచి ఇంకో రాజ్యానికి వెళ్ళేటువంటి వారు. రెండు రాజ్యాల మధ్య సంధి చేయటం కానీ, ఇద్దరిని వాళ్ళకి మేలు చేసే పని చేకూర్చే వాళ్ళని దూతలు అంటారు. ఇప్పుడు వాళ్ళని ఆంగ్లంలో అంబాసిడర్ అని అంటుంటారు. మనకి మహాభారతంలో శ్రీకృష్ణుడు దూతగా మరి కౌరవుల వద్దకు వెళ్ళటం జరిగింది. బాపు అంటే గాంధీ మహాత్ముడు. మనం చెప్పుకున్న బాపూజీ అంటాం, ఆయన్నే జాతి పిత అంటాం, గాంధీ తాత అంటుంటారు. గాంధీ మహాత్ముడు అహింసా సిద్ధాంతంతో మన దేశానికి స్వతంత్రం సాధించటంలో మరి గొప్ప కృషి చేశాడని మనం చెప్పుకుని ఉన్నాం. వెలిగిన అంటే ప్రకాశించిన, అంటే వెలుతురులు ఇచ్చినటువంటి, గొప్ప తేజస్సుతో వెలుగొందిన వారు, కాంతిని వెదజల్లినటువంటి వారు. విప్లవ వీరులు, తిరుగుబాటు చేసిన గొప్పవారు. విప్లవం అంటే మార్పు కోసం విరోచితంగా పోరాటం చేసింది. స్వతంత్ర పోరాటంలో కొంతమంది శాంతంగా తెల్లవాళ్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే, కొంతమంది బ్రిటిష్ వాళ్ళతో తుపాకీలు ధరించి బాణాలతో రకరకాల యుద్ధాలతో ఎదుర్కొన్నటువంటి వాళ్ళు విప్లవ వీరులు. వాళ్ళల్లో కొద్దిమంది ప్రాణాలను కూడా త్యాగం చేశారని, ఉరి కొయ్యలకు
బిగించబడ్డారని మనం చెప్పుకున్నాం. వాళ్ళల్లో చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, మంగళ పాండే మొదలైనటువంటి వాళ్ళు ఉన్నారని మనం చెప్పుకున్నాం. వీరమాతలు, వీరులను కన్న తల్లులు. చరిత్రలో మరి మహమ్మదీయుల్ని ఎదుర్కొని గొప్ప సామ్రాజ్యం స్థాపించినటువంటి వీర శివాజీ తల్లి పేరు జిజియాబాయి. అట్లాంటి వాళ్ళని వీరమాత. అలాగనే భగత్ సింగ్ను కన్న తల్లి, ఆజాద్ను కన్న తల్లి, వారు కూడా వీరమాతలే. మురిసిపోవటం అంటే సంతోషించడం. మనకి ఏదన్నా ఉదాహరణకి చిన్నపిల్ల మీరైతే మంచి ఒక నాన్న సైకిల్ కొనిపెట్టినప్పుడు, బడికి సెలవు వచ్చినప్పుడు ఇలాగ మీరు మురిసిపోతుంటారు, సంతోషిస్తుంటారు. సహజీవనం అంటే అందరూ కలిసిమెలిసి జీవించటం. చెప్పుకున్న పాఠం చెప్పేటప్పుడు ఎన్నో రకాల ప్రజలు ఈ దేశంలో ఉన్నారు. భాషలు వేరు, మతాలు వేరు, కులాలు వేరు, వర్గాలు ఇట్లాగా అన్ని వేరైనప్పటికీ అందరూ భారతీయులుగా కలిసిమెలిసి జీవించాలని చెప్పటం ఇది సహజీవనం. ప్రగతి అంటే అభివృద్ధి సాధించటం. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి నుంచి ఇంకా మెరుగ్గా ముందుకు వెళ్ళటం. అభివృద్ధి కోసం మరి మన దేశం స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందుతూ ఉన్నది. విలక్షణం, ప్రత్యేకత కలిగినటువంటి, అంటే అందరూ చేసే పని సాధారణం అంటాం. అందరూ చేసిన దాన్ని భిన్నంగా చేస్తే అదొక విలక్షణం, ప్రత్యేకత కలిగినటువంటిది. తర్వాత అభ్యాసానికి వెళ్దాం. అర్థాలు మీరు కొంచెంసేపు వరుసగా పరిశీలించండి. మూడవ ప్రశ్నగా ఈ క్రింది ప్రశ్నలకు ఒక్కొక్క వాక్యంలో జవాబులు రాయండి. మొట్టమొదటి ప్రశ్న, కవి ఎవరికి జేజేలు పలుకుతున్నాడు? మళ్ళీ ఒకసారి చూడండి ప్రశ్న, కవి ఎవరికి జేజేలు పలుకుతున్నాడు? సమాధానం, కవి భారతమాతకు బంగారు భూమికి వందనాలు పలుకుతున్నాడు. కవి భారతమాతకు బంగారు భూమికి వందనాలు పలుకుతున్నాడు. రెండవ ప్రశ్న, ఈ గేయంలో వచ్చిన ముఖ్య నాయకులు ఎవరు? సమాధానం, ఈ గేయంలో వచ్చిన ముఖ్య నాయకులు గాంధీ మహాత్ముడు, నెహ్రూ. మళ్ళీ ఒకసారి చూడండి, ఈ గేయంలో వచ్చిన ముఖ్య నాయకులు ఎవరు? ఈ గేయంలో వచ్చిన ముఖ్య నాయకులు గాంధీ మహాత్ముడు, నెహ్రూ. మూడవ ప్రశ్న, వేదములు ఎన్ని? జవాబు, వేదములు 4. అవేమిటో చెప్పాం. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. వేదములు 4. నాలుగవ ప్రశ్న, భారతమాత లక్ష్యాలేమిటి? జవాబు, ప్రజలందరూ క్షేమంగా ఉండటం, అభివృద్ధి బాటలో నడవడం అనేవి భారతమాత లక్ష్యాలు. మరొకసారి, భారతమాత లక్ష్యాలేమిటి? ప్రజలందరూ క్షేమంగా ఉండటం, అభివృద్ధి బాటలో నడవడం అనేవి భారతమాత లక్ష్యాలు. నాలుగవ ప్రశ్న, క్రింది ఖాళీలను పూరించండి. ప్రక్కన ఉన్నటువంటి బాక్స్లో 3 సమాధానాలు ఉన్నాయి. ఇక్కడ ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలలో మీరు సమాధానాలని ఉంచాలి. మొట్టమొదటిది, డాష్ భూమికి జేజేలు. బంగారు భూమికి జేజేలు. చక్కగా చెప్పారు. బంగారు భూమికి జేజేలు. రెండవ ప్రశ్న, డాష్ బోధించిన భూమి. పంచశీల బోధించిన భూమి. పంచశీల బోధించిన భూమి. మూడవ ఖాళీ,
డాష్ దూతగా వెలసిన బాపు. శాంతి దూతగా వెలసిన బాపు. మళ్ళీ ఒకసారి చూడండి. మొదటిది బంగారు భూమికి జేజేలు. రెండవది డాష్ బోధించిన భూమి, పంచశీల బోధించిన భూమి. మూడవది డాష్ దూతగా వెలసిన బాపు, శాంతి దూతగా వెలసిన బాపు. ఐదవ ప్రశ్న వ్యతిరేక పదాలు. మనం 3వ తరగతి 2వ తరగతిలో కూడా చదువుకున్నాం. ఒక అర్థానికి వ్యతిరేకం ఇచ్చేటువంటి వ్యతిరేకార్థాన్ని ఇచ్చేదాన్ని వ్యతిరేక పదం అంటాం. ఒకటవది పవిత్రం అపవిత్రం, శాంతి అశాంతి, క్షేమం అపాయం, లక్ష్యం నిర్లక్ష్యం. మళ్ళీ ఒకసారి చూడండి. పవిత్రం, పవిత్రంగా ఉన్నటువంటి స్వచ్ఛంగా ఉండటం అని. అపవిత్రంగా ఉన్నటువంటి కల్తీ కావడం అంటే స్వచ్ఛత లేకపోవటం అని, నీతి నిజాయితీ లేకపోవటం అని. అలానే శాంతియుతంగా, శాంతి అశాంతి, శాంతిగా ఉన్నటువంటి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండటం అని. అశాంతి, అశాంతి లోను కావటం అంటే మరి దుఃఖానికి ఇబ్బందులు పాలు చేయటం అనేటువంటి అర్థంలో. 3 క్షేమంగా ఉండటం అంటే సుఖంగా శుభాలు కలిగి ఉండటం క్షేమం. దానికి వ్యతిరేకం అపాయము, ఆపదల్లో చిక్కుకోవటం, ఇబ్బందులకు లోను కావటం, అది అపాయం. 4 లక్ష్యం అంటే ఏదన్నా సాధించాల్సింది ఉంటే దాని లక్ష్యం అంట. నిర్లక్ష్యం అంటే ఏది సాధించాల్సింది లేకుండా, ఒక ఆశయం లేకుండా ఎలా పడితే అలా జీవిస్తే దాన్ని నిర్లక్ష్యంగా ఉన్నారు. అంటే పని చేసే పని పట్ల శ్రద్ధ లేకపోవటం.